నాకు నగలు అలంకరిస్తుంది అనుకుంటే దాన్ని పిలుస్తుందేంటి? చెప్పండి అత్తయ్య గారు. నన్ను క్షమించమ్మా. నీ విలువ తెలియక నోరు జారి నీ మనసు బాధ పెట్టాను. కానీ నువ్వేంటో, నీ గొప్పతనమేంటో రాత్రే నాకు అర్థమైంది. అంతేకాదమ్మా, సాక్షాత్తు ఆ సంతానలక్ష్మి అమ్మవారే వచ్చి నా ఇంటి వారసుని ఇవ్వబోయేది నువ్వే అని చెప్పింది. అందుకే ఈ నగలు అలంకరించుకోవడానికి నీకే ఎక్కువ అర్హత ఉంది. ఇక నుంచి నువ్వే నా ఇంటి మహాలక్ష్మివి. తీసుకోమ్మా, ఈ నగలు తీసుకుని పండక్కి లక్ష్మీదేవిలా రెడీ అయ్యిరా. వెళ్ళు. అలాగే అత్తయ్య గారు. అమ్మి ఏందమ్మీ ఇదే? ఇట్ట ట్విస్ట్ ఇచ్చుండదు మీ అత్త. అంటే ఈ రోజు నగలు పోయినట్టే రేపు ఈ ఇంట్లో నీ కోడలు పోస్ట్ కూడా ఊడుద్దా ఏందే? ఏంటనన్యా షాక్ కొట్టిన కాకిలా అలా అయిపోయావు? ఓ, మీ అత్త ఇచ్చిన ట్విస్టు నువ్వు ఊహించుండవు కదా. కానీ ఊహించాలి. నాతో ఛాలెంజ్ చేశాక ఇలాంటి ట్విస్ట్లు బోల్డ్ అనుంటాయి. ఎలా ఉంది నా టిట్ ఫర్ టాట్? చెప్పాను కదా, ఇంకొక 15 రోజుల్లో నిన్ను లీలావతి అక్క దగ్గర నుంచి దూరం చేసి ప్రీతితో బయటికి గెంటిస్తానని. అదే చేస్తున్నాను. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. వనదుర్గాయై నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కళ్యాణోపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతు విశ్వేమసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. ఏందే నువ్వు ఉండాల్సిన స్థానంలో ఆ ప్రీతి ఉందని కుళ్ళుకుంటా ఉండవా? ఎన్ని ఎత్తులేసినా పథకాలైనా యాడ వేసిన బ్లాంకెట్లు ఆడనే ఉండాయి. బ్లాంకెట్ కాదు, ఇప్పుడు ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ చేయాలి. అన్నిసార్లు బాండ్లకి టైం వర్కౌట్ అవ్వదు. ఈసారి స్కెచ్ సాలిడ్ గా వర్కౌట్ చేయబోతున్నాను. ప్రీతి, ఇంక నీ ఎపిసోడ్ క్లోజ్. ప్రీతి ఎపిసోడ్ సిట్ డైలాగ్ ఇదే కదా. చెప్పింది అర్థమైంది కదా? అర్థమైందమ్మా, అర్థమైంది. ఉంచండి. నేను లేకుండా పూజ జరిపిస్తావా? ఇప్పుడు ఎలా జరిపిస్తావో నేను చూస్తాను. తమరు వెళ్ళి తూర్పు దిక్కునున్న చెట్టు నుంచి పూలను తీసుకురండి అమ్మా. అలాగే పంతులు గారు. ఎస్, వెళ్తున్న దాన్ని వెతికినా దొరకకుండా చేయాలి.
ఈసారైనా ప్లాన్ సరిగ్గా వర్కౌట్ చేస్తావా అమ్మి? చూస్తావుగా ఏం చేయబోతున్నానో. పద. ఈ శక్తిమాత అమ్మవారి సన్నిధిలోనే నా కూతురు నువ్వే అని ఆనందికి చెప్పేస్తాను. అమ్మా తల్లి, నా బిడ్డకి పూర్ణాయుష్ని ప్రసాదించి కలకాలం ఏ కష్టం రాకుండా చూడమ్మా. ఈ కుటుంబాన్ని కూడా చల్లగా చూడు. ఒకవేళ దర్శన్ వచ్చినా నన్ను గుర్తుపడతాడా? ఈ బ్లూ కలర్ డ్రెస్లో నన్ను చూడగానే దర్శన్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అర్థమైంది కదా? అలాగే మేడం. వెళ్ళండి. సమీరా, పూజ పూర్తయ్యాక నీ పని పూర్తి చేస్తా.